నాకు ఇచ్చిన చక్కటి అవకాశం బట్టే దేవాది దేవుడికి వందనములు చెల్లిస్తున్నాము. మన వాక్యంలో కలిసిందిగా దేవుడు 7 రోజుల్లో 7 అద్భుత కార్యములు చేశారు. దాని టాపిక్ మీద ఒక వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ముందుగా ప్రారంభం గ్రంథం అని దేన్ని అంటాము? ఆది కాండము. ఖచ్చితంగా సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవాలన్నా, ఆయన కలిగించిన సృష్టిని మనం అర్థం చేసుకోవాలన్నా సృష్టికర్తతో ఒక మనిషి అయితే ఉండాలి. ఆ మనిషి ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ రోజు. ఆ మనిషితో ఆ దేవాది దేవుడికి సంబంధం ఏమిటి అనే విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్నాము. చిన్న ప్రార్థనతో ఈ వాక్యాన్ని స్టార్ట్ చేస్తాము. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల రాజా, నిత్యులకు తండ్రి, సమాధానకర్తగా అధిపతి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము రాజా. ఇదిగో ప్రభా, నీ వాక్యము వివరించడానికి నా జ్ఞానం సరిపోదు. నేను ఏ పాటి వాళ్ళమి. ఇదిగో ప్రవేశనైనా మీరు నన్ను ఒక బూరుగా వాడుకోమని అడుగుచున్నాము. ఇదిగో ప్రభా, వినగలిగే చెవులను గ్రహించగలిగే హృదయాన్ని ప్రభా నాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు అత్యున్నత నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. నక్షత్రములు ఈ యూనివర్స్ లో నక్షత్రములు మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే ఎవరు చెప్పలేము. కానీ గూగుల్లో మనం సెర్చ్ చేసిన 2000 నుంచి 3000 మిలియన్స్ నక్షత్రములు ఉన్నాయంట. అలాగే సైంటిస్టులు ఇంకా ఈ నక్షత్రాల కోసము పరిశోధన చేస్తున్నారు. సైంటిస్టులు ఈ నక్షత్రములు ఆ వెలోసిటీ ఆఫ్ ద లైట్ ని ఇంకా పరిశోధిస్తున్నారు. సైంటిస్టులు ఆ నక్షత్రములు ఎక్కడ, ఎప్పుడు, ఎలా పుడుతున్నాయి అనే దాని మీద ఇంకా కొన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్ చేసి ఇంకా పరిశోధన చేస్తున్నారు. కానీ నా సృష్టికర్త అయిన దేవుడు ఏమొచ్చినాడు తెలుసా అండి? నా సృష్టికర్త అయిన దేవుడు బైబిల్లో పరిశుద్ధ గ్రంథములో నక్షత్రములు సైతమును లెక్కించాను, వాటన్నిటికీ పేర్లు కూడా పెట్టారంట. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పవాడండి. ఇంకా పరిశోధన జరుగుతుంది. శాస్త్రవేత్త మన పరిశుద్ధుడు, గణనీయుడు, నిత్యుడు మన తండ్రి ఆ నక్షత్రములు అంట పేర్లు కూడా పెట్టాడంట. ఆ నక్షత్రాలకి ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఆ మహోన్నతుడి కంటండి నక్షత్రములు సైతం పేరు పెట్టిన మహోన్నతుడి కంట మీ పేరు, నా పేరు కూడా తెలుసు అంటండి. ఇది అంత గొప్ప మాట. నక్షత్రములు సైతం పేరు పెట్టిన వారికి మహోన్నతుడి కంట నీ పేరు, నా పేరు తెలియడం మాత్రమే కాదు, కానీ నీ ఆలోచనలు తెలుసంట, నీ తలంపులు తెలుసంట. పరిశుద్ధ గ్రంథంలో ఉంటే కదా, నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని లేఖనంలో మనం చూస్తున్నాము. ఒక్కొక్క రోజు దేవుడు ఒక్కొక్క అద్భుత కార్యం చేశారు. నేను మొత్తం 7 రోజులు 7 అద్భుత కార్యం చేశారండి. 5 మాత్రమే నేను క్లుప్తంగా మీకు వివరిస్తాను. రిమైనింగ్ 2 బ్రీఫ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ టాపిక్ చాలా లోతైనది. దీనికి వివరించడానికి నాకు గంట 15 నిమిషాలు కావాలి. కానీ మాకు టైం లేదు కాబట్టి 40 మినిట్స్ లో ఈ సబ్జెక్ట్ ని ముగించాలని మీతో ఆశపడుతున్నాను. ఫస్ట్ రోజు దేవుడు ఏం సృష్టించాడు? ఆది కాండము 1వ అధ్యాయము 1 నుంచి 5వ వచనముల వరకు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కప్పి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు ఫస్ట్ దినం. మన జీవితం ఎలా ఉండాలండి? మన జీవితం వెలుగుమయంగా ఉండాలి. వెలుగుమయంగా ఉండడమే కాదు, కానీ మన జీవితం ఇతరులకు వెలుగుకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రోజు ఎంతమంది మన జీవితంలో వెలుగుకరంగా ఉంటున్నాము? ఈ రోజు మనం ఎంతమంది జీవితంలో వెలుగునిస్తున్నాము? 2వ రోజు దేవుడు ఏమి చేశాడండి? 2వ రోజు దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు. ఫస్ట్ రోజు వెలుతురు, 2వ రోజు ఆకాశాన్ని. మన జీవితంలో ఎలా ఉండాలంటే ఉన్నతంగా ఉండాలి. మన జీవితంలో ఎలాగ ఉండాలంటే ఉన్నతంగా ఉండడమే కాదు, ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, దేవుడు కేవలము రోజులు మాత్రమే చేయట్లేదు, కానీ ఆ రోజులు మన జీవితంలో పోల్చుకుంటే 2వ రోజు దేవుడు ఆకాశం సృష్టించారు. నీ జీవితము ఒక ఉన్నతమైన స్థితిగా ఉండాలి. నువ్వు పావురం వల్లే ఆకాశంలో ఎగురుతూ ఉండాలి. అంటే నీ జీవితము ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనుకుని మనం ప్రార్థన చేస్తామా? పరిశుద్ధ ప్రేమ కల తండ్రి, నిన్న ఉన్నతమైన స్థితిలో ఉంచమా. దానికి మీనింగ్ ఏంటి? ఉన్నతమైన స్థితిలో అది ఉద్యోగం అవ్వగాని, అది బిజినెస్ అవ్వగాని, అది స్టడీ అవ్వని, ఏదైనా అర్థం కానీ దేవా నా ఉన్నతమైన స్థితిలో ఉంచమని అడుగుతున్నాడు. 3వ రోజు ఏం చేశారంటే అండి,
9-13 వరకు. భూమిని సృష్టించాడు. భూమిని మాత్రమే సృష్టించలేదు కానీ భూమిలో విత్తనములు ఇచ్చారు. విత్తనములు ఇవ్వడానికి మాత్రమే కానీ చెట్లను ఇచ్చారు. చెట్లు ఇవ్వడమే మాత్రమే కాదు కానీ ఆ విత్తనంనిచ్చు, చెట్లనిచ్చు, ఫలములిచ్చు, వృక్షమే ఇచ్చారు. భూమి మీద ఉండే మన జీవితంలో ఎలా ఉండాలంటే నీవు ఫలించాలి, నీవు అభివృద్ధి పొందాలి. కేవలం ఫలించడం, అభివృద్ధి పొందడమే మాత్రమే కాదు కానీ ఇతరులకి ఫలమైన జీవితం మనం ఇస్తున్నామా? ఇతరులకి ఆదర్శమైన జీవితంలో ఇస్తున్నామా? ఒక 5గురికి మనం ఫలానా వ్యక్తి ఆ రోజు మనకి లేకపోతే మన పరిస్థితి ఏమైంది అని ఒక 5గురికి మనం ఎగ్జాంపుల్ గా ఉంచున్నామా? ఇలా అంటున్నారు, నువ్వు ఫలించాలి, ఫలములు ఇవ్వాలి. కేవలం ఫలించి ఫలములు ఇవ్వడమే కాదు కానీ కొందరే అంటే విత్తనములు ఇస్తున్నారు, కొందరే విత్తనములు ఇస్తున్నారు. నీ జీవితం ఒక ఆదర్శప్రాయంగా ఉండాలి. టీసీసీ యవ్వన సహవాసం, అసలు టీసీసీ పెట్టడానికి అసలు మూల కారణం ఫస్ట్ మన టీసీసీ ఎంతమందితో స్టార్ట్ అయిందండి, కానీ ఇప్పుడు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? 18 బ్రాంచ్లు. ఫస్ట్ లో 17 మందితో టీసీసీ అనేది స్థాపించబడింది, కానీ ఈ రోజు 18 బ్రాంచ్ సంఘాలు ఉన్నాయి. కొన్ని వేల మంది మన టీసీసీ సంఘంలో ఉన్నారు. దేవుడు ఒక విత్తనం అనేది వేస్తాడండి. ఆ రోజు లివిస్టన్ అయ్యగారు ఆ సాక్ష్యం చెప్తుండగా తనకి జాబ్ వచ్చింది, కానీ జాబ్ ని పక్కన పెట్టి దేవుని సేవకైనా తన ముందుకు వచ్చాడు. ఎందుకంటే దేవుని ప్రణాళిక ఒకటి ఉంది, దేవుని అనాలి సంకల్పం ఒకటి ఉంది. అది మన ప్రార్థన ద్వారానే తెలుస్తుందండి. కానీ కొన్ని ఆలోచనలు ఉంటాయి. నీ ఆలోచనలు నా ఆలోచన వంటివి కావు, నీ తలంపులు నా తలంపులు వంటివి కావు. దేవుడి తలంపులు వేరు, దేవుడు ఆలోచనలు వేరు. కానీ మన ఆలోచనలు ఎప్పుడు, దేవా నేను ఈ రోజు ఎందుకు ఈ స్థితిలో ఉండిపోయాను, దేవా ఈ రోజు నేను ఎందుకు ఆశీర్వదించబడాలి అనే క్వశ్చన్ మార్కే. కానీ దేవుడు నీ యందు చాలా ప్రణాళిక కలిగి ఉన్నారు. అందుకనే మనం ఫలిస్తాము, విస్తరిస్తాము, అభివృద్ధి చెందుతాము. కానీ కొంతమంది మాత్రం ఫలమైన జీవితం ఇస్తున్నారంటండి. 4వ రోజున ఏమంటే ఆదికాండం 1వ అధ్యాయం 14-19 వరకు. వెలుగు ఉండాలి. ఎప్పుడు మన జీవితంలో వెలుగు ఉంటుందండి, ఎప్పుడు మన జీవితంలో వెలుగు ఉంటుంది? ఎప్పుడైతే జీవము గల మాట మన యందు నిలిచి ఉంటే మనం జీవము గల వారిగా ఉంటాము. దేవుడి నుంచి వచ్చిన ప్రతి మాటలో జీవం ఉందండి. భూమి ఆకాశము గతించిన గాని నా మాటలో ఒక చిన్న పొల్లైనను అక్షరమైనను గతించుదని లేఖనాల ద్వారా మనం చూస్తున్నాము. దేవుడు అంటున్నారు, నువ్వు ఎప్పుడు మన జీవితంలో వెలుగుంటానంటే మన జీవితం ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడుచున్నారు. మనం ఎప్పుడు చూసినా శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంకా ఎక్సెట్రా ప్రతిదీ సమస్యలకే మనము మన జీవితంలోని అలాగా బలపరుస్తామండి. మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడుతున్నారు. మనం ఎక్కువ వెలుగుతూ ఉండాలి, ఇతరులకు వెలుగుమయంగా ఉండాలి అని ఆశిస్తున్నారు. దేవుడు భూమి మీద ఉండే కొంతకాలమే మనకి శ్రమలు, ఈ వేదన, ఈ కన్నీరు, ఈ దుఃఖము. కానీ ఒకనొక టైంలో మనం ఎక్కడికి వెళ్ళాలండి? మట్టి నుంచి వచ్చిన శరీరము మట్టిలోనే కలిసిపోతుంది, కానీ ఆత్మ ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తుందండి. హల్లెలూయా. ఆత్మ నిరంతరము దేవుడి దగ్గరికే ఉంటుంది. నా ప్రియ కుమారుడు ఇంకా సజీవంగా ఉన్నాము అంటే దేవుని కృప మాత్రం అండి. ఇంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయిన అల్పమైన మన జీవితంలో అండి. ఇదిగో ప్రభా, అల్పమైన జీవితంలో ప్రభా నీ తట్టు నా కనులెదుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా కదా మన సహాయం చేయవాడు. ఇదిగో మొదటిది ఏం చేశారండి, రెండవదండి, మూడవదండి భూమి, నాలుగవదండి జ్యోతులు, ఐదవది ప్రాణులు. ఆదికాండము 1వ అధ్యాయము 20-23 వచనములు. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన అది మంచిదని దేవుడు చూచాడు. జీవము కలిగేవి, చలించేవి, ఎగిరేవి, జీవము కలిగేవి భూమి మీద ఉండాలి, చలించేవి భూమి మీద ఉండాలి, స్వేచ్ఛగా ఎగిరేవి భూమి మీద ఉండాలి. కేవలం మనం జీవిస్తున్నాము అంటే, మనము జీవము కలిగి ఉన్నాము అంటే దానికి అర్థం ఏంటంటే మనం చలించాలి. చలిస్తేనే కదా మన జీవం ఉన్నట్టు. దేవుడి వాక్యం ఇదే అంటున్నారు, నీవు జీవము కలిగి ఉండాలి. జీవము కలిగి ఉండడం మాత్రమే కాదు, నువ్వు చలించాలి. ఎప్పుడైతే మన జీవము మనలో ఉందో అప్పుడు మనం చలిస్తాం. ప్రాణం లేకపోతే అది చలించదు.
దేవుడు అంటున్నాడు ఈ రోజు నువ్వు జీవము కలిగి ఉన్నావు, నువ్వు చెల్లించాలని. పౌలు భక్తుడు అంటున్నాడు మన యందు బ్రతుకుచున్నాము అంటే చెల్లిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అపొస్తలులు రాసిన గ్రంథము 17వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుందండి. మన యందు మనము ఆయన యందు బ్రతుకుచున్నాము అంటే చెల్లిస్తున్నాము, ఉనికి కలిగి ఉంటున్నాము. ఆయన వల్ల మనం బ్రతుకుచున్నాము, ఆయన వల్ల మనం చెల్లిస్తున్నాము, ఆయన వల్లనే మన ఉనికి కలిగి ఉంటున్నాము. ఆయన మన క్రీస్తు అనే జీవితం మనలో ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి? క్రీస్తు అనే జీవము మనలో ఇన్వాల్వ్ అవ్వకపోతే మన పరిస్థితి చచ్చిన శవంతో మనం సమానులండి. ఆ శవంలో ఎలాగైతే కొన్ని గంటలలో 6 నిమిషాలలో ఎలాగైతే వాసన వస్తాయో, క్రీస్తు అనే జీవము మనలో లేకపోతే మనం అంతకన్నా హీనంగా ఉంటున్నామండి. కేవలం మనం బయటికి వెళ్తున్నప్పుడు వస్త్రంలో వేసుకుని పెర్ఫ్యూమ్స్ కట్టుకుని వచ్చిన అది కాదు నేను మాట్లాడుతుంది. అసలు క్రీస్తు అనే జీవము మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక 6వ రోజు ఏమైంది? 6వ రోజు అండి, ఆదికాండము 1వ అధ్యాయము 24, 28. దేవుడు మనుషులే సృష్టించి, మనుషులే కాదు కానీ ఆదికాండం 1:24 నుంచి 28 వరకు చూసుకుని ఉంటే మనుషులను, మృగములను, పురుగులను, పక్షులను, చివరికి దేవుడు అన్ని సృష్టించాడు. దేవుడు ఉద్దేశం ఏంటంటే మనిషి సృష్టించడానికి ముందు అన్ని ఉండాలి అని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నారు. ఆయన సంకల్పం ఏంటంటే ఆ నోటి నుంచి ఏదైతే దేవుడు కలుగును గాక అంటున్నాడో, ఆ నోటి నుంచి ఏదైతే దేవుడు భూమిని, ఆకాశాన్ని, పక్షులని, జంతువుల్ని, మృగాల్ని ఎలాగైతే కలుగును గాక అంటే కలిగిందో, కానీ దేవుడు అంటున్నారు ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఒకసారి చూద్దామండి. దేవుడు తన స్వహస్తాలో చేశాడు, ఒక మనిషిని మాత్రమే తన జీవ వాయువు ఊదాడు. అందుకే మనము ఏం చేస్తున్నామంటే చలిస్తున్నాము, అందుకనే మనం ఉనికి కలిగి ఉంటున్నాము, అందుకనే మనం జీవిస్తున్నాము. మనిషి మాత్రమే దేవుడు అసలు ఈ సృష్టి అంతా ఒకవైపు, కానీ మనుషులంతా ఒకవైపు అండి. సృష్టి అంతా ఒక సైడు, మనమంతా ఒక సైడు. దేవుడికి మనకి ఆశీర్వదించాడు, ఫలములు ఇస్తున్నాడు, అభివృద్ధి చెందుతున్నాము. ఇదిగో దేవుడు అంటున్నాడు ఈ అంతా మీకు ఇచ్చాను, ఆకాశముని, భూమిని, ప్రాణులని, ఇవన్నీ మనకి ఇచ్చిన దేవుడు. అలాగే మనల్ని కూడా ఈ లోకంలోనే పుట్టించడమే కాకుండా తన రక్షణ అనే కవచమును మనకి ధరించుకున్నాము. జీవవాయు ఊదగా మనం జీవాత్మ అయ్యాము. ఒకసారి మనం ఏం చేస్తామంటే మనం ఒకటి తలంస్తాము, ఇంకోటి జరిగిద్ది. కానీ ఒకటి తలంచినప్పుడు ఇంకోటి జరుగుతుంది. ఒక్కోసారి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి, దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టేసి, దేవుని నడకను, త్రోవలను పక్కన పెట్టేసి మనం ముందుకు వెళ్ళిపోతాము. ఏమో దేవుడి చిత్తం కాదేమో, దేవుని సంకల్పం కాదేమో. నేను దినాన నాకు పృథ్వీ అన్న కరెక్ట్గా 1 o'clock ఫోన్ చేశాడండి. బ్రదర్ మీకు మెసేజ్ ఉంది, మీరు ఖచ్చితంగా చెప్పాలంటే. సరే అన్న, థ్యాంక్స్ అన్న ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అని చాలా బాగా మాట్లాడారు. తర్వాత నాకు ఇన్నడితో అక్కమ అయిపోతుంది. వెంటనే అది స్ట్రైక్ అయింది. అబ్బా అన్నకి మాట ఇచ్చేసానే అని అలా మనసులో అనుకుంటున్నాను. అన్న మళ్ళీ వెంటనే ఫోన్ చేసి, అన్న నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, నాకు 4 o'clock అది నాకు తెలుస్తుంది, అక్కమ్మ అది రెన్యువల్ చేస్తా అన్నారు, కానీ ఇంకా నాకు తెలియలేదు, నీకు ముందుగా ఒక మాట చెప్తున్నాను అన్నాడు. డోంట్ ఫియర్ బ్రదర్, గాడ్ విల్ యూజ్ యూ అన్నారు కదా. దేవుడు అలాగే అండి. 1 o'clock అన్న ఫోన్ చేశాడు, 1:30కి నాకు కాల్ వచ్చింది, అక్కమ్మ అయిపోయింది. అదే అండి, దేవుడు ఆలోచన ఉన్నతమైనది. నీ ఆలోచన నా ఆలోచన వంటివి కాదు, నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు అంటున్నారు. ఇక్కడ మనం 7వ రోజు ఏదైతే దేవుడు అద్భుతకారం చేశాడో, ఆదికాండము 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని ఎంతటి నుండి 7వ దినమున విశ్రమించారు. థ్యాంక్స్ అన్న. చాలా అంతా సృష్టించారు. చాలా మంది అంటారు దేవుడికి సృష్టించాడు, 7వ దినమున విశ్రాంతి కావాలి అనుకుంటారు. కానీ 7వ దినాన విశ్రాంతి కాదండి. దేవుడికి అంటే సృష్టి మొత్తం సృష్టించారు, మనకి కావలసిన అన్ని సృష్టించారు. 7వ దినం దాన్ని ఆరాధించుకోవడానికి దేవుడు 7వ దినంగా చూస్తూ ఉంటాం.
ఏడవ దినమున మహోన్నతమైన దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ప్రతినిధిగా ఉన్న మనం దేవుడికి ఇచ్చిన అత్యున్నతమైనది ఏంటంటే దేవుని స్తుతించాలి. దేవుడికి స్తుతించడమే మాకు కాదు, కానీ దేవుడికి మహిమకరంగా మన జీవితంలో ఉండాలి. ఆదాము గారు అలా కూర్చున్నప్పుడు ఆ జంతువులు ఏదైతే దేవుడు సృష్టించారో ఇలా వెళ్తున్నాయంటే వాటన్నిటికీ ఏం పేర్లు పెట్టారంట ఆదాం గారు. కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం జీవించాం కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు మనిషి ఏదైతే ఆ జంతువు మన ముందు వెళ్ళిందో దాన్ని చూసి మనం భయపడతామని ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆదాము పేర్లు పెట్టాడు, అది ఆ పేరు పులి, సింహము, పాము, సంథింగ్ ఎక్స్‌వై/జెడ్ అనే పేర్లు పెట్టి ఒక మనిషి ఒక జంతువులకి పేర్లు పెట్టారు. అంత ఆధిక్యత దేవుడు ఒక మనిషికి ఇచ్చాడండి. కానీ అదే మనిషి దేవునికి విరుద్ధంగా జీవించి ఆ ఆధిక్యాన్ని కోల్పోయడం వల్ల ఏ జంతువుకైతే పేరు పెట్టాడో ఆ జంతువు చూస్తే మనం భయపడుతున్నాం ఈ రోజుల్లో. 2 కొరింథీ 5:17 అండి. ఇక్కడ ఒక క్వశ్చన్ అంటే నూతన సృష్టి అంటే ఏంటి? రక్షణ మార్గం. ఇంకా పాత జీవితం గతించిపోతుంది, నూతన ఇంకా అసలు రక్షణ జీవితంలో మనకి వచ్చిన లాభం ఏమిటి? నిత్య జీవం. ఓకే. ఇంకా నీవు సృష్టికర్తను దేవుణ్ణి నమ్ముచున్నావు. నువ్వు సృష్టికర్తతో సంబంధం కలిగి ఉండాలనుకుంటాడు. నువ్వు సృష్టికర్తను సంబంధం కలిగి ఉంటే నాకేంటి లాభం? మీరు జీవము కలిగి ఉన్న సృష్టికర్తతో సంబంధం కలిగి ఉండడం వల్ల నాకేంటి లాభం? దేవుడు నిర్మించిన ఆదాముని వాళ్ళ సావాసం కోసం ఆయన ఈ లోకం వచ్చి ఆయన తన తానే అప్పగించుకుని బలి అయ్యి మళ్ళీ సావాసం కోసం ఆయన రక్షించాడు. ఓకే. దేవుడు నేను సృష్టించాడే, ఆ సృష్టికర్తతో లాభం ఏంటి అని అడుగుతున్నావా? పశువులను సృష్టించారు, జీవములు సృష్టించారు, పక్షులు సృష్టించారు, అడవి మృగములు సృష్టించారు, అలాగే నన్ను కూడా సృష్టించాడు. దానికి లాభం ఏంటి? అవును, ఏంటి మనకి లాభం? అయ్యా నన్ను సృష్టించారు, వాటిని సృష్టించారు, వాటికి నాకు తేడా ఏంటి? దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను సృష్టించాను, వాటిని సృష్టించాను, నీకు వాటికి ఒక తేడా ఉంచానే, జీవాత్మ మనలో ఉంది. ఓకే అన్న? అవునన్న. ఆదికాండము 1:26 చూసుకుంటే అండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను ఆమేన్. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము. పక్షులకి, ప్రాణులకి, అడవి మృగాలకి, ఏటికి అతని పోలిక కానీ అతని స్వరూపం కానీ ఇవ్వలేదండి. కేవలము మానవులకి మాత్రమే తన పోలికనిచ్చారు, తన స్వరూపం ఇచ్చారండి. అదే 1:28 వచనం చూడండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఎరుడని దేవుడు వారితో చెప్పారు. ఆమేన్. ఇదేంటంటే వాటన్నిటిని లోపరుచుకోమంటున్నారు. వేటిని? 7వ రోజు మనుషులు చేసిన 6 రోజులు ఏదైతే దేవుడు సృష్టించారో వాటన్నిటిని లోపరుచుకోమంటున్నారు. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 4:14 లోపరుచుకోవడం. అంతేనా? ఇంకేం చేయలేదా దేవుడు అంటే? పేతురు రాసిన మొదటి పత్రిక 4:14 మీరు నింద పాలైన యెడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద. ఆమేన్. ఏం ఆత్మ అండి? ఫస్ట్ ఏమిచ్చారు? తన పోలికనిచ్చారు. ఎవరికి? మానవులైన మనకి. రెండవది ఏమిచ్చారండి? జీవం ఆత్మ ఇచ్చారు. అన్న మళ్ళీ చదివన్న 4:14 అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుపుతున్నాడు కనుక మీరు దాన్ని. ఆమేన్. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. మా సరౌండింగ్స్ లో ఈ సంఘటన జరిగిందండి. మా ఫాదర్ అంటే ఇలాగే ప్రీచర్, గవర్నమెంట్ జాబ్ చేస్తూనే దేవుడు సేవ చేస్తున్నారు. ఒక రోజు పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది ఆ విజయవాడలో. అనేక మంది పాస్టర్స్ వచ్చారు. పక్కన ఒక పాస్టర్ కూర్చున్నారు. అతను భాష ఏంటో తెలియదు, గుజరాతీ అనుకుంటా. ఇతను అలా కూర్చుని ఉన్నారంటండి. కూర్చుని ఉంటే, బ్రదర్ మీద ఏ ఊరు అంటే తను ఏం మాట్లాడలేదంట. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారంటే హిందీలో తన ఆన్సర్ ఇస్తున్నాడంట. సరే అయితే బ్రేక్ఫాస్ట్ టైంలో పక్కగా అంటే ఇంకా ఇతని వ్యక్తులతో ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు బ్రదర్ అంటే తను చాలా పట్టుకుని ఏడుస్తున్నాడంట అండి. ఏం జరిగింది బ్రదర్, అసలు ఏమైందంటే తను ఎక్కడో యూపీలో ఉంచున్నాడంట.
అక్కడ ఆ చిన్న పల్లెటూరులో చిన్న సేవకుడు మాత్రమే. వాళ్ళకి ఒక 5 నుంచి 10 మంది సంఘ బిడ్డలు ఉన్నారంట. ఎప్పుడైతే ఇతను ప్రీచింగ్ చేస్తున్నారో వీళ్ళ కుటుంబాన్ని మొత్తం అంట ఆ ఊరి నుంచి వెలేసారంట. వెలేయడం మాత్రమే కాదు, వాళ్ళ మిస్సెస్ ని బట్టలు లేకుండా కుట్టారంటండి. అతని చిన్న పిల్లల్ని కూడా చూడకుండా విడిగా తన్నారంటండి. తంతే దాంట్లో ఒక అతను అన్నాడు, ఇంక నుంచైనా వెళ్ళిపోవాలి అంటే, నేను వెళ్ళను, ఇక్కడ సేవ చేస్తున్న దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు అని. అయినా చాలా కొట్టి అలా 3 నెలలు తన నరక యాతన అనుభవిస్తే ఒక రోజు అన్నాడంట, దాంట్లోనే ఒక అతను, ఇదిగో వెళ్ళిపో అంటే, నేను వెళ్ళను అన్నాడంట. వెళ్ళిపో అంటే నేను వెళ్ళను అంటే, ఇంకో అతను వచ్చి నువ్వు వెళ్ళిపోవాలి అంటే, వెళ్ళిపోవాలి లేకపోతే నువ్వు చచ్చిపోతారా బాబు, నువ్వు వెళ్ళిపో అంటే, అలా బ్యాగ్ అతను వేసుకున్న బట్టలు చేతిలో 2 డబ్బులు ఇచ్చి ట్రైన్ ఎక్కిచ్చారండి. ఆ ట్రైన్ సరాసరి ఎక్కడికి వచ్చిందంటే అండి, యూపీ నుంచి లాస్ట్ స్టాప్ విజయవాడ. అది మధ్యలో ఎక్కడ దిగలేదంట. అసలు చేతిలో డబ్బులు లేవు, ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. తన భార్యని తన పిల్లల్ని ముగ్గురు విజయవాడ వచ్చేస్తారు. విజయవాడ వచ్చేస్తే అతను ఎక్కడ ఉండాలి ఎవరు తెలియదు. ఆ రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర ఆ రైల్వే వేగన్ స్టాప్ వర్కర్స్ ఉంటారు, చిన్న టెంట్ లో వాళ్ళు ఉంటున్నప్పుడు, అయ్యా మేము ఇలాగా వచ్చాము, మాకు భాష తెలియదు, మాకు కొంచెం సహాయం చేస్తారా అంటే చిన్న టెంట్ ఇచ్చారంట. చిన్న టెంట్ ఇవ్వడమే మాత్రమే కాదు కానీ వాళ్ళకి కొంచెం ఆహారము, వాళ్ళకి మంచి మనసులతో వాళ్ళకి అందరికి సమకూర్చాడు. అలాగా ఎక్కడైతే దేవుడి మీటింగ్స్ ఉన్నాయో, ఎక్కడైతే దేవుడి పరిచర్య జరుగుతుందో, ఆ మనం ఎక్కువ పోస్టర్స్ ఎక్కడ చూస్తామో, రైల్వే స్టేషన్ అండ్ ఆ బస్ స్టాండ్ లో చూస్తామండి. అక్కడ ఆ పోస్టర్ చూసి కాన్ఫరెన్స్ కి వెళ్ళారంట. అలా డాడీకి పరిచయం అయ్యారు. కానీ ఇంకా చాలా పెద్ద టెస్ట్ మనీ ఉంది అంకుల్ గురించి. కానీ ఇప్పుడు అంకుల్ ఎక్కడ ఉన్నారు తెలుసా? యుఎస్ లో ఉన్నారండి. అది కుటుంబం యుఎస్ లో ఉంది. వాళ్ళ పిల్లలు మంచి చదువుతున్నారు. ఏమైతే కోల్పోయాడో దేవుడు ప్రతిదీ ఇచ్చాడండి ఆ బిడ్డకి. దేవుడు తన సంకల్పం ఎప్పుడు మన మీద విడిచిపెట్టాం. దేవుడు ఎప్పుడైతే భయభక్తులు కలుగుతాం, భయము మాత్రమే కాదండి, భక్తి కూడా ఉండాలి మన జీవితంలో. మూడవదిగా చూసుకుంటే గలతీయులకు 2:20 సిలువ వేయబడినను ఇకను జీవించేవాడు నేను కాదు, నా యందు జీవించిన వాడు క్రీస్తే. మనిషికి మాత్రం దేవుడు నూతన స్వరూపం ఇచ్చాడు. మనిషికి శిరస్సు పైన తన ఆత్మ ఇచ్చాడు. మనిషి హృదయంలో దేవుడు ఉండాలని ఆశపడుచున్నాడు. దేవుని వాక్యం జాగ్రత్తగా మనం చూసుకుంటే దేవుడికి ఒక దేవుని పోలిక ఉంది. ఫస్ట్ దేవుని పోలిక ఉంది, రెండవది దేవుని ఆత్మ ఉంది, మూడవది దేవుడు మన హృదయంలో ఉండాలి అని అనుకుంటున్నారు. ఓకే, వీటిని బట్టి నాకు కలిగే మేలేంటి? ఇంకా నువ్వు మేలు అడుగుచున్నావా? దేవుడు నీ హృదయంలో ఉండాలంటున్నారు, దేవుని స్వరూపం మంది ఉన్నారు, దేవుడు ఆత్మ నీలో ఉంది, ఆయన ఇంకా నాకు లాభం ఏంటి అంటున్నావా? ఫిలిప్పీలు 3:20 వచనం. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. ఆమేన్. మన పౌరస్థితి అంతా ఎక్కడుందండి? హల్లెలూయా. ఏమిచ్చావు దేవుడు అని అడగడానికి మనం సరిపోమండి. అది సంపన్నులైనా గాని, ధనవంతులైనా గాని, పేదవాళ్ళైనా గాని, నిరుపేదవాళ్ళైనా గాని, దేవాసన నాకు ఏమిచ్చావు నువ్వు అని మనం క్వశ్చన్ చేయడానికి ఏమాత్రం సరిపోము. ఎందుకంటే దేవుడు ఏమిచ్చాడు? తన పౌరసత్వాన్ని ఇచ్చారు. అలా మీకు ఇక్కడ కువైట్ లో ఉన్నారు కదా, కువైట్ నేషనాలిటీ మీకు ఇస్తే మీరు ఏం చేస్తారు? యూ ఫీల్ వెరీ హ్యాపీ కదా. అలాగే మన పరలోక దేవుడు తన పౌరసత్వం ఇవ్వాలని ఆశపడుచున్నారు. నాలుగోదిగా పౌరసత్వం ఇచ్చారు. దానివల్ల నాకు లాభం ఏంటి? ఇంకా లాభం ఏంటి అని అడుగుచున్నావా ప్రియ సంగమా? అయితే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ అధ్యాయము. సమస్తము తన లోపరుచుకోవాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరముకు ఆమేన్. తన ఏమంటున్నారనండి, మన దీన శరీరాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? మహిమ గల శరీరంగా మార్చడానికి దేవుడు ఇంకా ఉంచున్నాడండి. మనకు చేసిన పాపములు, అతిక్రములు, అపరాధములు ఇంకా దేవుడు చూస్తున్నాడు. నా బిడ్డ ఇంకా నా దగ్గరికి వస్తాడు. బాప్తిసం పొందినప్పుడు మీరు ఎలాగైతే ప్రార్థించారు, రక్షణ అనుభవంలోకి వచ్చినప్పుడు నీవు ఒంటరిగా కూర్చొని దేవుడి సన్నిధిలో మోకాలేసి ప్రార్థించావే. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు గోజాడావే.
ప్రభువా నాకు రక్షణ మార్గంలో నన్ను ఉంచినందుకు విధానం బట్టి స్తోత్రం అని ప్రార్థించాము. దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు ప్రార్థన కావాలంటున్నారు, ఒకప్పుడు భక్తి కావాలంటున్నారు, ఒకప్పుడు నువ్వు ఉన్నావే దేవుడితో ఆ సహవాసం కావాలంటున్నారు. దేవుడు ఫస్ట్ ఏమి ఇచ్చారండి? మన స్వరూపం ఇచ్చారు. రెండోది దేవుని ఆత్మ ఇచ్చారు. మూడోది మన గుండెల్లో కొలువై ఉండాలంటున్నారు. నాలుగోది పరలోక పౌరసత్వం ఇచ్చారు. ఇది ఇంతేనా అంటే ఇంతేనా? మానవులకి దేవుడు ఇచ్చిన ఇంతేనా? ఇంకేమీ లేదా? మలాకి 3:17 దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమైందురు. ఆమె నేను నియమింప దినములు రాగా వారు నా వాళ్ళే మన ఇంకేం కావాలండి? దేవుడు కేవలము మానవులకి ఇచ్చిన ఆధిక్యత, కేవలము మనం చేస్తున్న పనులు కావచ్చు, కేవలం మనం చేస్తున్న ఆలోచన కావచ్చు, కేవలం మనం చేస్తున్న మనకున్న తలంపులు కావచ్చు, దీని వల్లే వీటన్నిటిని కోల్పోతున్నాం. ఇంతలోనే కనపడి అంత మాయమైపోయిన అల్ప జీవితంలో అండి. ఈ రోజు ఉంటాము, రేపు ఏమి జరుగుతుందో తెలియదు. కానీ నిత్యము మనం దేవుడితో సహాసం చేసే బిడ్డలుగా ఉండాలి. మనము ఆ రక్షణ మార్గంలో వెళ్ళాలి. ఏదైతే దేవుడు తలుస్తున్నాడో, ఏదైతే దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారో అది ఏంటంటే నీవు నిత్యము వెలుగుతూ ఉండాలి, వెలుగుమయంగా ఉండాలి. నీవు ఆకాశము వాళ్ళ పక్షులు ఎలా ఎగురుతున్నా అంత ఉన్నతమైన స్థితిలో ఉండాలి. నేను దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ రోజు చాలా మంది ఈ రోజు తన లైఫ్ ని ఇతర వాళ్ళతో కంపేర్ చేసుకుని తన లైఫ్ ని తానే అసహించుకునే పరిస్థితికి వచ్చిందండి జనరేషన్. పలానా అదే వాళ్ళ దగ్గర ఉంది నాకు లేదే, పలానా అధికారం వాళ్ళ దగ్గర ఉంది నాకు లేదు, పలానా జాబ్ ఉంది నాకు లేదే. ప్లీజ్ బ్రదర్, దేవుడు కేవలం నీకు మాత్రమే ఇచ్చిన ఆధిక్యత, దేవుడు కేవలం ఒక మానవుడికి మాత్రమే ఇచ్చిన ఆధిక్యత, దేవుడు కేవలం మనకి మాత్రమే ఇచ్చిన ఆధిక్యత. అది ఎప్పుడు ఎన్నడూ మర్చిపోదు. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందామండి. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, కృపగల రాజా, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, అధిపతి నీకు స్తోత్రము చెల్లించుకున్నాం. యేసయ్యా, ఇదిగో ప్రవేశిన మీ వాక్యంతో మాతో మాట్లాడారు. యేసయ్యా, ఇదిగో ప్రవేశిన మేము జీవిస్తున్నాము, ఫలిస్తున్నాము, విస్తరిస్తున్నాము అంటే కేవలం మీ ప్రణాళికను బట్టే ప్రభా. ఇదిగో ప్రభా, మానవులుగా మేము ప్రభాసన మేము ప్రణాళిక కలిగి ఉంచారే ప్రభా. ఇదిగో ప్రవేశిన అసలు దేవుడు మాకేం చేశాడు అని వాళ్ళతో ప్రవేశిన తన స్వరూపం అందు ప్రవేశిన మీరు ఉంచారు. మీరు ఆత్మని ఇచ్చారు ప్రభా. మీరు తన ఆత్మ ఒకటే కాదు కానీ మీ తల మీద తన ఆత్మ ఉంచారు, తన స్వరూపం ఇచ్చారు, తన గుండెల్లో కొలువై ఉండాలనుకున్నారు. అలాగే ప్రభా, పరలోక పౌరసత్వాన్ని మీరు ఇచ్చారు ప్రవేశిస్తున్నా. దాన్ని బట్టి స్తోత్రం వేస్తున్నా. ఇదిగో ప్రభా, మీరు మాకు ఇచ్చిన జీవితంలో ఏదైనా కించపరిచి ఉంటే మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. ఇదిగో ప్రభా, నేనేమైనా ప్రభా చిన్న సాధనము నన్ను వాడుకుని పెట్టి వందనము స్తోత్రం చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.